ఏమో భద్రాచలం పైన ఎందుకు లేదని. అయోధ్యకు వచ్చిన పోయిన వారు ఒక్కరోజు భద్రాచలం వచ్చాడు ఆ మోడీ అయిన అమిత్ షా అయినా. భద్రాచలంకు 100 రూపాయలు ఇచ్చారు చెప్పండి కేంద్ర ప్రభుత్వం. ఏం రాముల వారి సంబంధం భద్రాచలం లేదా? ఆడ పర్ణశాల కట్టుకుని రావణాసురుడు సీతాపహరణ చేసిన గడ్డ కదా, ప్రాంతం కదా, రామలక్ష్మణులు నడియాడిన పవిత్ర భూమి కదా, సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు నడియాడిన భూమి కదా. అందులో మీకు ఆ భద్రాచలం మీద ఎందుకు లేదని అంటున్నాం. 100 కోట్లు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, ఇచ్చారు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పండి. మీకు రామాయణ సర్క్యూట్ టూరిస్ట్ నెట్వర్క్ వేస్తే మొదలు భద్రాచలం లేదు అందులో. తర్వాత పెద్ద విమర్శలు వచ్చాక భద్రాచలం ఇంక్లూడ్ చేశారు. మీకు మారీచుడు పడిపోయిన ప్లేస్ ఉంటుంది ఇప్పుడు జీడికల్లోని. మీకు ఇక్కడ నుంచి వరంగల్ పోతుంటే వస్తుంది ఆలేరు దగ్గరలో. అసలు జీడికల్ గురించి ఎవరికైనా తెలుసా? అసలు రామబాణం తగ్గి మారీచుడు వైకుంఠానికి వెళ్ళిన ప్లేస్ అది. మరి ఎందుకు రామాయణం మాకు కూడా సంబంధం ఉంది కదా.